అమెరికాలో వెలుగు చూసి చైనాలో కరోనా కేసుల పెరుగుదలకు కారణమవుతున్న కొత్త కోవిడ్ వేరియంట్ JN.1 మన దేశంలోనూ విజృంభిస్తోంది. ఇక భారత్లో తొలిసారి కేరళలో ఈ JN.1 కోవిడ్ వేరియంట్ బయటపడింది. ఇక కొత్త కేసుల్లో అత్యధికం కేరళ రాష్ట్రంలోనే బయటపడుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 358 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో ప్రస్తుతం 2997 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క కేరళలోని 2669 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ కేసులకు సంబంధించి పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఈ క్రమంలో తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన నేపథ్యంలో నగరంలో ఓ చిన్నారి కోవిడ్ బారిన పడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లో 14 నెలల చిన్నారికి కరోనా సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన చిన్నారికి కరోనా సోకినట్లు నీలోఫర్ వైద్యులు నిర్ధారించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా 54 మంది శాంపిల్స్ రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి. వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్ జ్వరం, జలుబు, వాసన లేకపోవడం వంటి లక్షణాలతో ఆసుపత్రులకు జనాలు క్యూ కడుతున్నారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారు తమకు వచ్చింది కరోనా కొత్త వేరియంటా లేదా మామూలు జ్వరమా తేడా తెలియక గందరగోళంలో పడుతున్నారు. JN.1 వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అంటే యూజువల్గా ఏంటంటే పర్సన్ ఎక్కడికన్నా వేరే ప్రాంతాలకు వెళ్ళి వచ్చి తర్వాత ఈ సిమ్టమ్స్ 1 or 2 డేస్లో 2 to 3 డేస్లో కానీ తగ్గకుండా అలానే కంటిన్యూస్ అవుతా ఉంటే అందులోని ఈ సీజన్లో తప్పనిసరిగా ఈ కోవిడ్ గురించి మనం ఆలోచించాల్సిందే, పరీక్ష చేయించుకోవాల్సిందే. అంటే వీటిని డిఫరెన్షియేషన్ చేయటం మాత్రం ఇనీషియల్గా కష్టమవుతుంది. సో అందుకని ఏం చేయాలంటే ఏజ్డ్ పర్సన్స్, తర్వాత నేను చెప్పినట్టుగా ఇమ్యూనో డెఫిషియన్సీ కండిషన్ ఉన్న వాళ్ళు ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు వెంటనే టెస్టులు చేయించుకోవాలి. అసలు కోవిడ్ ఉందా లేదా అనేది వీళ్ళు నిర్ధారించుకోవాలి. సో మిగిలిన వాళ్ళు యంగ్స్టర్స్ కానీ, తర్వాత మంచి అథ్లెట్స్ కానీ, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఎలాంటి రుగ్మతలు లేని వాళ్ళు ఏంటంటే 2-3 డేస్ ఇది సిమ్టమ్స్ మామూలు మెడిసిన్స్తో తగ్గిందా లేదని చూసుకోవాలి. ఒకవేళ తగ్గకపోతే వెంటనే ఈ కోవిడ్ ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి. మరోవైపు వరంగల్ MGMలో కరోనా కేసులు వెలుగు చూసినట్లుగా వార్తలు రావడంతో ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ఈ వార్తలు అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. భూపాలపల్లికి చెందిన ఓ మహిళ కరోనా లక్షణాలతో MGMలో కోవిడ్ వార్డులో చేరిందని, అలాగే మరో 3 కూడా అనుమానితులుగా గుర్తించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు వరంగల్ MGMలో 50 పడకలతో కోవిడ్ వార్డును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ JN.1 వేరియంట్ పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం చూపించనుందని WHO హెచ్చరించింది. జ్వరం, దగ్గు, అలసట, ముక్కు దిబ్బడ, గొంతు మంట, తలనొప్పి వంటివి కోవిడ్ JN.1 లక్షణాలు అని తెలిపింది. ఈ లక్షణాలు ఉంటే వెంటనే RT-PCR టెస్టులు చేయించుకోవాలని ఆదేశించింది. కోవిడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ చలికాలంలో వేగంగా విస్తరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని వ్యాప్తిని నిరోధించడంలో చేతుల పరిశుభ్రత కూడా కీలకం. బయట నుంచి ఇంట్లోకి రాగానే చేతులను కనీసం 20 సెకండ్ల పాటు సబ్బు నీటితో కడగాలి. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. నివారణ కోసం తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి. వీలైతే కనీసం 60% ఆల్కహాల్తో కూడిన హ్యాండ్ శానిటైజర్ను మీ దగ్గర ఉంచుకోవడం మంచిదే. గతంలో కోవిడ్ బారిన పడిన వారు, వ్యాక్సిన్ వేయించుకున్న వారు, వారి శరీరంలోకి కూడా ఈ వైరస్ ప్రవేశించవచ్చు. వ్యాక్సిన్ వేయించుకున్నా ప్రయోజనం లేదనుకుంటే పొరపాటే. కానీ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వారికి ఇది వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఫుడ్కు ఈ జబ్బుకు సంబంధం లేదమ్మా. యాజ్ యూజువల్గా ఫుడ్ ఏ నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నారో అదే ఫుడ్ తీసుకోవచ్చు. ఈ ఫలానా ఫుడ్ వల్ల, ఫలానా ఫ్రూట్స్ వల్ల, ఫలానా కషాయం వల్ల, ఫలానా లిక్విడ్స్ వల్ల ఇది తగ్గిపోతుంది, ఇది దీన్ని రాకుండా చేస్తుంది అనేది మాత్రం లేదు. మా సైంటిఫిక్ బేసిస్ ఇక్కడ లేదు. సో ఫుడ్కును దీనికి సంబంధం లేదు. మంచి ఆహారం తీసుకోవటం, అన్నిటికన్నా మంచిది ఏంటంటే చేతులు బాగా శుభ్రంగా కడుక్కోవటం, మాస్క్ పెట్టుకోవటం, ఈ సెల్ఫ్ ప్రొటెక్షన్, వీటితోనే మనం వీటిని అరికట్టవచ్చు. కానీ ఈ ఫుడ్ తర్వాత లిక్విడ్స్ ఇవన్నీ పనిచేయవు.
కరోనా సోకకుండా ఉండాలంటే ఊపిరితిత్తుల సామర్థ్యం బలంగా ఉండాలి. అందుకోసం దీర్ఘ శ్వాస వ్యాయామాలను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. దీంతో ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థ మొత్తంగా బలోపేతమవుతుంది. శరీర రోగనిరోధక శక్తి పెంచుకోవడం కూడా కీలకమే. పోషకాహారం తీసుకోవడంతో పాటు రోజు కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు వ్యాయామం, యోగాసనాలు ప్రాక్టీస్ చేయాలి. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు, సంక్రాంతి వంటి పండుగ సీజన్ ఉన్న నేపథ్యంలో గోవాలో పార్టీలు చేసుకునేందుకు దేశవ్యాప్తంగా జనం తరలివస్తారని, తద్వారా కరోనా వ్యాప్తి అధికమవుతుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటితో పోదు, ఇది చాలా కాలం ఉంటుంది, దీని వేరియంట్స్ వస్తాయి అని కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఇట్లా వేరియంట్స్ వస్తూ ఉంటాయి. ఆ మ్యుటేషన్స్ ఒక్కోసారి ఆ వేరియంట్స్ కూడా ఏమవుతాయంటే నార్మల్గా కాకుండా కొద్దిగా విరులెంట్ అంటే వైలెంట్గా అవుతాయి. ఆ వైలెంట్గా వచ్చినప్పుడే ఇబ్బంది అవుతుంది. అయితే ఇప్పుడు వచ్చిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ జేఎన్ వేరియంట్ ఏదైతే ఉందో మాకు అందిన సమాచారం ప్రకారం ప్రమాదకరమైంది కాదు. కాకపోతే కాస్త ఫాస్ట్గా స్ప్రెడ్ కావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది టెంపరేచర్ ఆ వైరస్కి అనుకూలంగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇది పండగల సీజన్, ఇలా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఈ స్ప్రెడ్ అయిన తర్వాత అయితే ఇంకొక డౌట్ రావచ్చు, ఇది ప్రమాదం కాదు అన్నప్పుడు ఎందుకు ఇంత జాగ్రత్తలు అని. ఇది ఎవరికి ప్రమాదం కాదు, మామూలుగా మంచి ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ప్రమాదం కాదు. అదే కానీ ఇదే వేరియంట్ కాస్త ఏజ్డ్ పీపుల్, కిడ్నీ వ్యాధులతో కానీ, క్యాన్సర్ వ్యాధులతో కానీ, డయాబెటీస్ కానీ, బీపీ ఉండి అంటే ఇంకా కిడ్నీ వ్యాధులు, ట్రాన్స్ప్లాంట్ అంటే లంగ్ ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వాళ్ళల్లో ఎవరికైతే ఇమ్యూనిటీ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి వస్తే ఇది కొద్దిగా ప్రమాదకరంగా మారడానికి ఆస్కారం ఉంది. అందుకని మేము దీనికి తగిన జాగ్రత్త తీసుకొని దీన్ని సాధ్యమైనంత వరకు మొదట్లోనే దీన్ని అరికట్టాలని ప్రయత్నం చేస్తాం.